ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి ఏప్రిల్ 13 సోమవారం రోజున రాత్రిలోపు ఒక తుఫాను లాంటి వార్త వినబోతున్నారు. ఈ వార్త మీ జీవితాన్ని ఒక పెద్ద మలుపు తిప్పబోతుంది. ముఖ్యంగా ఈ రోజున మీరు నమ్మిన వ్యక్తుల వల్ల మీ జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి. ఈ రోజున రాత్రి లోపు అయితే ఒక తుఫాను లాంటి వార్త వినబోతున్నారు. సింహ రాశి వారికి ఈరోజు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, ఈరోజు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే ఈరోజు మీకు ఎలాంటి తుఫాను లాంటి వార్త రాబోతుంది, మీరు ఎవరిని నమ్మినా గుడ్డిగా నమ్మి వారి చేతిలో మోసపోతూ ఉంటారు, అటువంటి పరిస్థితుల నుండి మీరు ఎలా బయటపడబోతున్నారు, ఈరోజు మీకు లాభాలు ఎంత ఉన్నాయో నష్టాలు కూడా అంతే ఉన్నాయి. కాబట్టి వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిషాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడిన భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్తాకోడళ్ల సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఇక్కడ ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి ఏప్రిల్ 13 సోమవారం రోజున అయితే రాత్రి లోపు ఒక తుఫాను లాంటి వార్త వినబోతున్నారు. ఈ సమయంలో మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ రోజున అయితే మీరు ఒక ఊహించని మార్పును మీ జీవితంలో చూడబోతున్నారు. ఒక ఆశ్చర్యకరమైనటువంటి న్యూస్ మీకు రాబోతుంది. అయితే ఈ యొక్క సింహ రాశి వారు ఏంటంటే ఎవరిని నమ్మినా పూర్తిగా నమ్ముతూ ఉంటారు. ఈ యొక్క సింహ రాశి వారు ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకు ఒక లక్షణం అనేది ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు ఏంటంటే నా అనుకున్న వాళ్ళు ఎప్పుడు నన్ను బాధ పెట్టరు అనే ఒక నమ్మకం అనేది ఉంటుంది. ఇదే ఇప్పుడు వీరికి పరీక్షగా మారబోతుంది. ఎందుకంటే ఈ సమయంలో మీరు అందరికీ సహాయం చేయాలని అనుకుంటారు, అందరికీ అన్నింటిలో అండగా ఉండాలనుకుంటారు. కానీ కొన్ని విషయాల్లో మీకే రిటర్న్గా ఏదో ఒక నెగిటివ్ జరగడము, ఆ హెల్ప్ చేసిన కూడా ఒకరు మిమ్మల్ని బాధ పెట్టడం, కొన్ని విషయాల్లో మీరు పే చేస్తూ ఉంటారు. అలాగే గతంలో కానీ గత కొన్ని రోజులుగా మీరు ఏంటంటే కొన్ని విషయాల్లో కొంత అనుమానం ఫీల్ అవుతూ ఉన్నారు. ఎవరో ఒకరి ప్రవర్తన చాలా మార్పును గమనించారు. అయితే ఈ సమయంలో కానీ దాన్ని పట్టించుకోలేదు. ఎందుకంటే ఇది చిన్న విషయం అయి ఉంటుంది అనుకున్నారు. కానీ అలాగే ఈ వ్యక్తి ఎప్పుడు నా గురించి చాలా పాజిటివ్గా ఆలోచిస్తారు, మరి తను ఎప్పుడు నా గురించి నెగిటివ్గా అనుకోడు అనేటువంటి ఒక ఆలోచన మీకు ఉంటుంది. కానీ మీకు వచ్చిన ఆ చిన్న అనుమానం ఈరోజు ఒక పెద్ద నిజంగా బయటపడుతుంది. మీరు కూడా నమ్మలేరు. కానీ మీరు అప్పుడే ఒక కన్ఫ్యూజన్కి రావద్దు. ఎందుకంటే మెయిన్ విషయం మీరు చూడాల్సింది. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే ముఖ్యంగా ఈ రోజున అయితే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఈ ఏప్రిల్ 13 సోమవారం రాత్రిలోపు ఒక దుఃఖభరితమైన వార్త వింటారు, ఒక తుఫాను లాంటి వార్త వింటారు. అయితే ఆ వార్త ఏవై ఉండవచ్చు అంటే మీరు ఎంతో నమ్మిన వ్యక్తి, మీకు చాలా దగ్గరగా ఉన్నవాడు, మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీకు ధనపరంగా కాకపోయినా ఒక మాట పరంగా సహాయం చేసేవాడు.
అలాగే ఈ సమయంలో మీ కుటుంబానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి కూడా కావచ్చు, లేదా మిమ్మల్ని ఫస్ట్ నుంచి నమ్మకంగా ఉన్నటువంటి మిత్రుడు కావచ్చు. కానీ అతను మీకు చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి కూడా. ఎందుకంటే మిమ్మల్ని కష్టాల్లో ఉన్నప్పుడు మరి ఈ సమయంలో ఎంతో ఆదుకున్నాడనే ఒక భావన కూడా ఉంటుంది. కానీ ఆ వ్యక్తి గురించి ఒక నిజం బయటపడబోతుంది. ఆ వ్యక్తి నిజం ఏంటంటే, ఆ వ్యక్తి మీ యొక్క నమ్మకానికి ద్రోహం చేశాడు. ముఖ్యంగా మీ వెనకాల మీ గురించి తప్పుగా మాట్లాడారు, మీ ముందు వచ్చి మంచిగా మాట్లాడుతున్నారు. మీకు సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలను, ముఖ్యమైనటువంటి విషయాలను ఎవరికి చెప్పను అంటూనే ఈ సమయంలో అది కొందరికి చేరవేస్తూ ఉన్నారు. ఆ క్షణంలో మీకు ఈ విషయం అయితే అనుకోకుండా తెలుస్తుంది. ఒక వ్యక్తి ద్వారా ఆ క్షణంలో మీ మనస్సు మీరు పూర్తిగా షాక్ అవుతారు. ఇది ఇంతేనా, ఇతను ఎందుకు చేశాడు అని మీకు అనిపిస్తుంది. మీకు మాట రావడం లేదు మీలో. ఇలా జరుగుతుంది, నేను ఇంత నమ్మాను, ఇతను ఇలా చేస్తాడా, ఏమాత్రం కూడా ఊహించలేదు అని ఆ క్షణంలో మీ మైండ్లో నానా రకాల పరిస్థితులు ఎదురవుతాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీరు షాక్కు గురి అవుతారు. ముఖ్యంగా ఈ సమయంలో మీకు బాధ కూడా వేస్తుంది, గుండెల్లో ఒక భారంగా అనిపిస్తుంది. మీరు లోపల కృంగిపోతూ ఉంటారు. ఆ విషయం తెలిసిన వెంటనే ఈ సమయంలో మీకు నిజం అర్థం కాక సతమతమైపోతూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఇది నిజమేనా అని అంగీకరించవలసిన సమయం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీ కళ్ళలో నీళ్లు కూడా వస్తాయని చెప్పుకోవచ్చు. మీరు ఏమాత్రం కూడా ఆపలేరు. ఎందుకంటే మీరు కోల్పోయింది కేవలం ఒక వ్యక్తిని కాదు, ఒక నమ్మకం, ఒక బంధం, ఒక అభిమానం. ముఖ్యంగా ఈరోజు మీరు అతనిపై పెట్టుకున్న నమ్మకాలు, ఆశలు, అతని గురించి మీరు చేసిన కొన్ని సాక్రిఫైస్లు ఇవన్నీ కూడా చాలా వరకు బాధను కలిగిస్తాయి. కానీ అసలు షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే ఈ సమయం తర్వాత కొంత మీకు కారణం అర్థమవుతుంది. ఆ వ్యక్తి మీ మీద కేవలం అసూయతోనే ఇలా చేశాడు, లేదా ఎవరో అతన్ని కొంత ప్రభావితం చేశాడు. అలాగే ఈ సమయంలో మీ యొక్క ఎదుగుదల అతనికి ఇష్టం లేక ఇలా చేశాడని కూడా మీకు ఒక ఆలోచన వస్తుంది. ఇది తెలిసినప్పుడు మీ కళ్ళల్లో నీళ్లు వస్తాయి. ఎందుకంటే మీరు అతన్ని నిజంగా మీకు సంబంధించినటువంటి వ్యక్తిగా భావించారు. అయితే ఈ సమయంలో ఈ సంఘటన కేవలం బాధ కాదు, ఇది ఒక దైవ నిర్ణయం. మీకు ఒక నిజం అనేది చూపడానికి ఎవరో, నిజంగా మీ వారు ఎవరు, కేవలం నటించేవారు ఎవరు మీకు తెలియజేయటానికి దైవం ఈ యొక్క విషయాన్ని, ఆ భగవంతుడు సాక్షాత్తు మీకు అనుకూలమైనటువంటి దైవం. ఈ సమయంలో మీ యొక్క ఇష్ట దైవం కావచ్చు, మీ యొక్క కులదేవత కావచ్చు, లేదా ఆ పరమేశ్వరుడే మీకు అనుకూలంగా ఈ నిజాన్ని బయటకు పంపించాడు. ఈ సంఘటన తర్వాత మీరు మరింత జాగ్రత్తగా మారుతారు. ఎవరికైనా సులభంగా నమ్మకం అనుకోరు. మీరు మీ యొక్క విషయాలను గుర్తించుకుంటారు. ఇది సాధారణమైనటువంటి బాధ అనుభవం కాదు. ఇది మీ జీవితాన్ని ఒక పాఠంగా నేర్పుతుంది, ఒక పాఠంగా మీకు అర్థం అవుతుంది. ఈ పరిస్థితి రావడానికి కారణం అయితే ముఖ్యంగా మీరు కాదు, మీ నమ్మకం కాదు. ప్రధాన కారణం అయితే ఇతరుల ప్రవర్తన, పట్టించుకోకపోవడం, దాచిన అసూయ, దాచినటువంటి భావాలు, ఇవన్నీ కూడా కలబలిపి ఇటువంటి ఒక తుఫాను లాంటి వార్త, ఇటువంటి ఒక సంఘటన బయటపడే అవకాశాలు ఈ రోజున ముఖ్యంగా జరగటానికి గ్రహాల పరిస్థితులు కూడా ఉన్నాయి. గ్రహస్థితి కూడా ఈరోజు అయితే మీకు ఇలా ఉండబోతుంది. శుక్రుడు సంబంధాలని ప్రభావితం చేస్తాడు. రాహువు మోసాన్ని సూచిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో గ్రహాల కాంబినేషన్ వల్ల ఈ నిజం బయటపడుతుంది. కానీ మొదట మీకు మానసికంగా, అలాగే మీకు ఉన్నటువంటి నమ్మకం అంతా కూడా మీరు కోల్పోయేలా, అలాగే సంబంధాల్లో దూరం పెరిగినట్లు, ఇవన్నీ కూడా మీకు బాధను కలిగిస్తాయి. ఈ యొక్క మనసుకు మీ కళ్ళలో నీళ్లు కూడా రావచ్చు. కానీ ముఖ్యంగా ఇందులో లాభాలు ఏంటంటే నిజమైన వ్యక్తులు ఎవరో తెలుస్తుంది. మరి మీరు బలంగా మారుతారు. అలాగే మీ జీవితంలో ఒక క్లారిటీ కూడా వస్తుంది. అయితే ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటంటే కేవలం స్నేహితుడో లేదో నమ్మిన వ్యక్తి అని కాదండి. మీరు ఎంతో నమ్మినటువంటి మీ భాగస్వామి కూడా కావచ్చు, ప్రేమ భాగస్వామి కావచ్చు. మీరు ఎప్పుడూ కూడా కొందరు వ్యక్తుల
మన అని నమ్మినటువంటి వ్యక్తులు కూడా కావచ్చు. కానీ ఈరోజు ఏంటంటే కొన్ని పరిస్థితులు, కొన్ని గ్రహస్థితుల కారణాలు, లేదంటే గ్రహచార కారణంగా కొన్నిసార్లు మనకి కొన్ని ఇబ్బందులు అనేవి తప్పవు. కాకపోతే అంత మాత్రాన మనం బంధాలను పూర్తిగా తెంచుకోవాలి అనే ఆలోచన మాత్రం రావడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈరోజు ఏం జరిగినా సరే వెంటనే మాత్రం మీరు రియాక్ట్ అవ్వకండి. ఎవరైనా వెంటనే నమ్మకం పెట్టుకోవడం చేయొద్దు. అలాగే ఆ యొక్క రోజు మీరు వాదనలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. ముఖ్యంగా ఈరోజు సోమవారం రోజున అయితే ఆ పరమేశ్వరుని ఆరాధించండి. ముఖ్యంగా బంధాల విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండండి. ఊరికనే బంధాలను దూరం చేసుకోకండి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఈ రోజున అయితే ఈ యొక్క సింహ రాశి వారికి గ్రహాలు అయితే మిశ్రమ ఫలితాలనే ఇవ్వబోతున్నాయని చెప్పుకోవాలి. సింహ రాశి వారికి ఈ రోజున అయితే ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీపై ఉండబోతుంది. ఈ రోజున వృత్తిపరంగా వ్యాపారపరంగా కొన్ని మార్పులు వస్తాయి. కార్యాలయంలో మీ యొక్క పనితీరు బాగుంటుంది. బాధ్యతలతో సవాళ్లు ఎదురైన ధైర్యంగా అధిగమిస్తారు. ఉద్యోగులపై పై అధికారుల నుండి గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక పరంగా చూసుకుంటే ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు భావోద్వేగాలకు లోను కాకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆలోచించాలి. కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమ స్థానంలో శని కుజుల సంచారం వల్ల ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చేయవద్దు. చిన్నపాటి గాయాలు లేదా ఆరోగ్య సమస్యలు రావచ్చు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపార పరంగా చూసుకుంటే ఈ రోజున వ్యాపారంలో మంచి లాభాలను చూస్తారు. అప్పుల సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. కుటుంబ పరంగా ప్రేమపరంగా కొన్ని మార్పులు వస్తాయి. సన్నిహితులు కుటుంబ సభ్యులతో సంతోషమైన సమయాన్ని గడుపుతారు. ప్రేమికులకు వివాహితులకు ఈ సమయంలో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ యొక్క వివాహ బంధంలో ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. భాగస్వామి సపోర్ట్ కూడా మీకు దక్కుతుంది. ప్రేమలో ఉన్న వారికి ఈ సమయంలో మీకు కొద్దిపాటి దూరం వచ్చినా సరే మీరు మాట్లాడుకొని దూరాన్ని తగ్గించుకోండి. ఈ రోజున అయితే వృత్తిపరంగా ఊహించని ధనలాభాలు కలుగుతాయి. ఈ రోజున అయితే ఆ పరమేశ్వరుని ఆరాధన, ఇష్టదేవత ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.